ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఏది టాపిక్? టాపిక్ చాలా ఇంపార్టెంట్. టాపిక్ ఏంటంటే, ఈ రోజులలో సొసైటీలో చాలా వరకు ధూమపానం కానీ మద్యపానం కానీ చాలా బానిస అవుతున్నారు. అవును, అది వ్యసనం అని తెలిసి కూడా దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. అది వ్యసనం అని తెలిసి కూడా అందులోనే చిక్కుకుపోతున్నారు. అంటే అందులోకి వెళ్ళి బయటకు రావచ్చా, లేకపోతే వేరే అవకాశం ఏమన్నా ఉందా? ఇది చాలా సెన్సిటివ్ ప్రశ్న. ఇది ఓకే. అంటే బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, లోతు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా ఎట్లా చేస్తానంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను తాగే వాళ్ళకి నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళకి తాగాలనే కోరికతో తాగుతారు. ఓకే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, వేరే వాళ్ళు బలవంతం చేసిందని చెప్తారు. నీకు తాగే కోరిక లేకపోతే ఎంత బలవంతం చేస్తే నీది ఎటుపోతుంది? ఎటు? సో మనం బానిస అయ్యి తప్పు చేస్తాం. తప్పు చేసిన తర్వాత వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తాం. సో నేనేమంటున్నా అంటే, ఫ్యూచర్లో నీకు వాటి వల్ల అనారోగ్యం నీ జీవితంలో వస్తుందని నువ్వు తెలుసుకోకుండా ఫ్యూచర్లో కదా అని ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ తప్పు వల్ల నీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. తర్వాత నువ్వు ఎవరి వల్ల బలవంతం చేసినా కారణాలు వెతుక్కునే వాళ్ళు ఎవరు కూడా నీ దగ్గరికి రారు. సో నేనేమంటున్నా అంటే, సొసైటీ మొత్తము మత్తులోనే బతుకుతున్నారు, మత్తుతోటే జీవిస్తున్నారు, మత్తుతోటే జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా చేసే బిజినెసే మత్తు. ఇప్పుడు అనొచ్చు నువ్వు, మరి ఇంత మంచిది కాదన్నప్పుడు ఎందుకు బ్యాన్ చేస్తలేరు అని. గవర్నమెంట్ని నడిపించేదే మత్తు కదా. గవర్నమెంట్కి నడిపించేదే మందు, సిగరెటు, గంజాయి, ఇంకా ఏదేదో. వీటి వల్లనే సొసైటీ మొత్తం నడుస్తుంది. సో ఇంకా ఆలోచించు, మన యువత కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఎంత దీన స్థితిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. మన ప్లాస్టిక్ కవర్లు కిరాణా షాప్కి పోతే ఆడేమంటాడంటే, ప్లాస్టిక్ వాడకూడదు అని గవర్నమెంట్ వచ్చి మా షాపు ఇట్లా వార్నింగ్ ఇస్తున్నారు, సో ఏదో చెప్పిండ్రు. అవును, కరెక్టే. ప్లాస్టిక్ బ్యాన్ చేసిండ్రు. మనం పోతే పల్లీలు అడిగినా కూడా ఒక కవర్ ఇస్తాడు, ఇంకో క్యారీ బ్యాగ్ ఇస్తే ఆడ ఆస్తులు అని. అంతే, అట్లా ఉంది. ప్లాస్టికే నీకు మంచిది కాదన్నప్పుడు ఆ లోపలికి పోయే నీ యొక్క మత్తు శరీరానికి ఎంత మంచిది కాదు. మరి ఏడబెట్టుకుంటున్నావు? మరి ఒకటి ప్లాస్టికే మంచిది కాదని నువ్వు బ్యాన్ చేయాలని షాప్లో, మరి ఎక్కడైతే మొదలు పెడుతుండ్రో అక్కడ బ్యాన్ చేస్తున్నావు, చేయట్లేవు. ఇక్కడ ఏం చేస్తున్నావు మరి? సో ఇక్కడ తెలివైన బిజినెస్లు జరుగుతున్నాయి. ప్రజల మీదనే పెట్టుబడి, ప్రజల మీదనే వ్యాపారం నడుస్తుంది ఇక్కడ. ఈ జనాలు తెలుసుకోవట్లేరు. జనాలు ఎట్లా పిచ్చోళ్ళు అంటే, వాళ్ళకి తెలియని స్థాయిలో 1000 రూపాయలు కూలీ ఉంటే 500 రూపాయలు మందుకే పెడతారు. మరి సంసారం ఎట్టుపోవాలి? గవర్నమెంట్ మొత్తము జనాలకి మత్తుగా తయారు చేసేసి మనుషులంతా మొద్దుబారిలా చేస్తుంది. ఎందుకు? వాళ్ళకి సేవలు చేయడానికి, వాళ్ళ సమక్షంలో బతకడానికి, వాళ్ళ వెనక తోక కుక్క ఊరికినట్టు ఊరకడానికి. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, నీకు పెళ్ళాం పిల్లలు, నీకంటే ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి కోసము నువ్వేం చేస్తున్నావు? ఆరోగ్యాన్ని కాపాడుకుంటే నీ పిల్లలకి ఫ్యూచర్ ఇస్తావు. లేదా నీ ఆరోగ్యంతో పాటు నీ యొక్క ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నరకం చూపించి వాళ్ళకి బరువైతూ భారమవుతావు. ఎవరో వచ్చి నిన్ను చెడగొట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు కరెక్ట్గా ఉంటే. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరో ఎందుకు వస్తారు? ఒకవేళ నీ మధ్యలో ఎవరో వచ్చి నీకు చెడు అలవాట్లు నేర్పించినప్పుడు నేను ఆ స్థానంలో నేను ఉండను, నా అలవాట్లు కాదు అని చెప్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నువ్వు ఆయన ఏదో రుచి చూపించగానే నువ్వు ఊపుకుంటే ఆయన రుచిలోకి వెళ్ళిపోయి ఆ రుచి అంతా నీ శరీరం మొత్తం తయారు చేసుకుంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి? సో మనము గూగుల్లో ఏది సెర్చ్ చేస్తే అదే వస్తుంది. సో మనము ఏ షాప్కి వెళ్ళి ఏది తీసుకోవాలో మనకి సోయ ఉంది, తెలుసు. కాబట్టి మనం తెలిసే తప్పు చేస్తున్నాం ఇక్కడ. ఎవరో వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఎందుకు? వేరే వాళ్ళని తప్పు పట్టడం ఎందుకు? వేరే వాళ్ళని తక్కువ చేసేది. ముందు నువ్వు చక్కగా ఉండు, నీ అలవాట్లు మార్చుకో, నీ తిండి మార్చుకో, నీ తాగుడు మార్చుకో, నీ బతికే తీరు మార్చుకో. నువ్వు చక్కగా లేవు, వేరే వాళ్ళని తప్పు పడుతావు. ఆయన వల్ల అలవాటైంది, ఈయన వల్ల ఇట్లా తయారైన, ఆయన వల్ల అంటే నీకు తెలివి లేదా? నీకంటే ఒక జీవితం లేదా? నీకంటే ఒక ఆశయం లేదా? నీకంటే ఒక నిర్ణయం లేదా?
సో ఇది ఏది నీ కంట్రోల్ లేదని నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. సో నేను అనేది ఏంటంటే సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, ఇంకా రకరకాల మత్తు పదార్థాలు కావచ్చు, అమ్మేవాడు కోటీశ్వరుడు, దాన్ని వాడే రోడ్డు పాలవుతున్నాడు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. సో అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది విషయం. బిజినెస్ చేసేవాడు ఆడు తాగడు, ఆడు ఖరాబ్ చేసుకోడు, ఆడికి తెలుసు దానివల్ల ఆడి హెల్త్ పోతుందని. సో పబ్లిక్ మీదే ఇచ్చిండు. పబ్లిక్ ఏం తెలుస్తుంది, ఇదే మత్తు, ఇదే అసలైన స్వర్గం అని హాస్పిటల్ పాలవుతుండ్రు. నేను బయటకు ఎవరు తేవాలి? డబ్బులు ఏడికల్లి వస్తే నీ స్తోమతకు తగ్గట్టు నువ్వు ప్రవర్తించాలని, నీ స్తోమకు తగ్గట్టు నువ్వు మెయింటైన్ చేయాలి కదా. సో నేను అనేది అదే, యువత పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. పెద్దవాళ్ళు పిల్లలకి తెలియకుండా తాగుతున్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు తాగుతున్నారు. ఇద్దరికిద్దరు కరెక్ట్ అయినరు. రేపు పెద్దవాళ్ళు పిల్లల్ని ఖండించి మాట్లాడితే నువ్వు తాగుతలేవా, నువ్వేం తక్కువ ఉన్నావు అంటే పిల్లల ముందు ముఖం ఎట్టిపోతుంది. సో ఒక స్థితి పరిస్థితి వచ్చిన ఒక లిమిట్ ఉండాలి. దేనికైనా ఒక లిమిట్, బార్డర్ దాటకూడదు. సరే నీకు అలవాటు ఉందా, ఒక మోతాదు ఉండాలి, ఒక సందర్భం ఉండాలి, ఒక అకేషన్ ఉండాలి. అంతేగాని అదే ప్రతిరోజు ఉండద్దు. అది తప్పది. నీ వాల్యూ పోతుంది, నీ ఇంట్లో పరువు పోతుంది, ఊర్లో పేరు ఉండదు. సో నీకంటూ తెలియకుండా నీకు నువ్వే గలీజ్గా నీ జీవితాన్ని తయారు చేసుకుంటున్నావు. సో అది కోట్లల్లో ఇన్వెస్ట్మెంట్ వస్తాయి మందు వల్ల, కానీ నీకేం వస్తుంది? తాగే నీకు రోగాలు అవుతున్నాయి, లక్షల్లో బిల్లు అవుతుంది. అర్థమవుతుంది? నష్టం అవుతుంది. అమ్మేటోడికి లాభము, తాగేటోడికి నష్టమా? కొద్దిగా కళ్ళు తెరిచి చూడాలి. వైన్ షాప్లు ఎక్కువ అయిపోతున్నాయి అంటే ఇంకా ఆలోచించు, ఎంత దరిద్రులు ఉన్నారో, ఎంత దారుణంగా ఉన్నారో జనాలు. వైన్ షాపులు పెరుగుతున్నాయంటే అర్థమైంది తాగే వాళ్ళు ఎక్కువైనారని అర్థం కదా. అవును. సో ఇప్పుడు చిన్న పిల్లలకి మందులు ఇస్తున్నారు, పెద్దవాళ్ళు కూడా దారి తప్పుతున్నారు, పిల్లలకి చెప్పే స్థితిలో లేరు, పిల్లలు కూడా కంట్రోల్ అయ్యే స్థితిలో లేరు. పిల్లలు బయటికి వెళ్తే ఏం చేస్తుండో తెలుస్తలేదు, పెద్దవాళ్ళు బయటికి వెళ్తే ఎటుపోతుండో తెలియదు. ఒక పద్ధతిగా జీవితాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే రాను సొంత ఇంట్లల్లో కూడా విషాదాలు జరుగుతున్నాయి, గొడవలు వస్తున్నాయి. ఎందుకంటే క్రూరంగా తయారైపోతున్నాం మన అలవాట్ల వల్ల, గలీజ్గా తయారవుతున్నాం. తాగడం వల్ల, తినడం వల్ల మనము క్రూరంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, నీ యొక్క ఇంటెన్షన్ని పోగొట్టుకుంటున్నావు, నీ ప్రవర్తన దారి తప్పుతుంది. దానివల్ల నీ ఇంట్లో నష్టం అంత అంటే నువ్వు పెంచుకోవాలా, నీ పరువుని తగ్గించుకోవాలా? పెంచుకోవాలి. సో ఇంకా ఆలోచించాలి ఎట్లా మనము డీల్ చేయాలి, ఎట్లా మనం ఉండాలని. సో ఇప్పుడు నీ జీతం ఎంతనో దాన్ని బట్టి చూసుకోవాలి. పక్కోడితో పోల్చుకోవద్దు. పక్కోడు పెద్ద 1000 రూపాయలు బాటిల్ తాగిండంటే ఆ దగ్గర ఉందేమో, నీ పరిస్థితి ఏంది, నీ ఇంటి పరిస్థితి ఏంది, నిన్ను నమ్ముకొని ఉంటారు. సో అది కూడా చూసుకోవాలి కదా. మధ్యతరగతి వాళ్ళంతా రోడ్డు పాలు అవ్వడానికి ముఖ్యమైన కారణం ఈ యొక్క మత్తు పదార్థాలే. వాటి వల్లే రోడ్డు మీద పడిపోతున్నారు. అవును, కరెక్ట్. పనికి బానిస అవుతున్నారు, పని చేయడానికి బానిసగా అంటే చేయలేకపోతున్నారు. తాగుడికి బానిస అయ్యి పని చేస్తలేరు, పిల్లల్ని రోడ్డు మీద పడేస్తున్నారు. ఇంకొంతమంది రోడ్డు మీద పడిపోతున్నారు. చూస్తున్నాం కదా బయట ఎంతగా దారుణంగా ఉందో. చాలా దారుణంగా. అంటే ఎదుటి వాళ్ళతో ప్రవర్తించే విధానాన్ని కోల్పోయేంత ఈ మత్తు మనకు అవసరమా? అవసరం లేదు. సమాజానికి చెడ్డ పేరు తెచ్చి ఈ మత్తు అవసరమా? పిల్లల్ని చెడగొట్టే ఫ్యూచర్ని నాశనం చేసి ఈ మత్తు అవసరమా? మరి ఇంటిని విడగొట్టే ఈ యొక్క మత్తు అవసరమా? స్నేహితులని విడగొట్టే ఈ మత్తు అవసరమా? ఈ మత్తు వల్ల నీకు లాభం ఏముందో తెలుస్తలేదు. అరక్షణం మాయలో ఉన్నావు. అర్థమవుతుందా? ప్రతి క్షణం నీ యొక్క దురదృష్ట పరిస్థితిలో ఉంటావు నువ్వు. తర్వాత నీ యొక్క సర్కిల్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. నువ్వు పెంచుకున్న గోడ కట్టుకున్నావు ఇటుకలతోటి, అంత పెంచుకున్న నీ యొక్క స్థితి పరిస్థితి ఈ అలవాట్ల వల్ల పతనమవుతావు. సో దేనికి లాభం ఉంది? నష్టం తెలుసుకో. నష్టం చాలా ఉంది. రోడ్డు పాలవుతావు, హాస్పిటల్ పాలవుతావు, పరువు పాలైపోతావు. పరువు లేకుండా ఇంట్లలో గొడవలు, నీ ప్రవర్తనలో మార్పు, లక్షలు నీ ఆరోగ్యము. లాభం ఏముంది 10 నిమిషాలు నీ యొక్క మత్తులో? సో నేను అనేది అదే, మత్తు వల్ల లాభం ఎంత ఉందో నష్టం అంత ఉంది. లాభం ఎంత ఉందో తెలుసుకో, నష్టం ఎంత ఉందో తెలుసుకో, రెండిటి మధ్యలో నీ జీవితం ఎంత ఉందో తెలుసుకో. సో జీవితము ఎట్లా బతికినా బతుకుతావు, ఎట్లయినా చచ్చిపోతాం మనం. రేపు శ్మశానానికి ప్రతి ఒక్కళ్ళు పోతారు, కానీ ఎందుకు పోతున్నామో క్లారిటీ ఉండాలి కదా. ఎందుకు పోతున్నాం? ఒక జీవితం అంటూ ఒక వాల్యూగా, మనిషి చనిపోతే శవం అంటారు, కానీ శవానికైనా కొద్దిగా విలువ ఇవ్వాలంటే బతుకున్నప్పుడు నీ బతుకు కరెక్ట్గా ఉండాలి కదా.
అవును. మన జీవితానికి ఒక వాల్యూ ఉంటే నీకు అక్కడ శవానికి వాల్యూ ఇస్తారు. సో అర్థం పర్థం లేకుండా అందరిలాగా దాంట్లో వెళ్ళిపోవడం కాదు కదా. ఒక క్లారిటీతో పోదాం. పోయేటప్పుడు అందరం పోతాం, కానీ ఒక క్లారిటీతో పోదాం. అయ్యో నేను ఇట్లా బతికినా, ఇట్లా పేరు సంపాదించుకున్నా, ఇట్లా ముందుకెళ్ళినా, ఇట్లా నలుగురితో తిరిగిన, ఇంత మంచి అందరితో మంచి పంచుకున్నా, వీలైనంత సాయం చేసిన, క్లారిటీతో పోదాం కదా. పనికిరాని అలవాట్ల వల్ల పోవడం ఎందుకు? అర్థమవుతుందా? క్లారిటీతో పోదాం. వాల్యూ మనకు, మన చావుకు ఒక వాల్యూ ఉండాలి కదా. వాల్యూ లేని చావు మనకెందుకు? అదొక బతికేనా? సో నేను అనేది అదే, వాల్యూతో పోదాం. ఎందుకు ఇవన్నీ ఎందుకు? అద్భుతమైన ప్రకృతి ఉంది, అద్భుతమైన ప్రపంచం ఉంది, ఆస్వాదించడానికి పచ్చని పైరు ఉంది, పచ్చని గాలి ఉంది, చూడ్డానికి పచ్చటి పొలాలు ఉన్నాయి. ఆస్వాదించడానికి ఇంత అద్భుతమైన ప్రపంచం భగవంతుడు మనకి ఇచ్చిన తర్వాత ఇదంతా మనం పాడు చేసుకునే స్థితిలో మనం ఉంటే ప్రకృతిని నాశనం చేసేస్తున్నాం మనం. ప్రకృతిని ఆస్వాదించండి రా బాబు అంటే బయటకు వచ్చి సిగరెట్ని ఆస్వాదిస్తున్నారు. ఎంత దారుణం చూడు. మంచి మంచి వాతావరణము మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే ఆ వాతావరణాన్ని దగ్గరకు వచ్చి మనం పాడు చేసేస్తే ఆరోగ్యం ఎందుకు బాగుంటుంది మనకి? సో ప్రకృతిలో మనకి సమయం ఇస్తున్నామా? ఆ ప్రకృతి దగ్గరికి వెళ్ళి బీర్లు, బాటిళ్ళు, సిగరెట్లు ప్రకృతిని నాశనం పట్టిస్తున్నాం. నువ్వు నాశనంగా అయ్యేది కాక నీ ప్రకృతి, నీ నేచర్ని పాడు చేసుకుంటున్నావు. సో కొంచెం ఇది ఇమ్మెచ్యూర్డ్గా ఆలోచించద్దు. మెచ్యూర్డ్గా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళ చేతిలో ఉంటుంది. కాకపోతే మనకు ఒక క్లారిటీ ఉండాలి, మన జీవితం పట్ల ఒక ఫోకస్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ఆలోచించాలి, ఎలా బతకాలి, ఎలా మనం ఒక సాంగత్యాన్ని పెంచుకోవాలి, ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఎలాంటి ప్రవర్తనతో ప్రవర్తించాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇవన్నీ ఎవరికైతే కరెక్ట్గా క్వాలిటీ ఉంటుందో వాళ్ళకే ఒక వాల్యూ, పర్పస్ ఆఫ్ వాల్యూ ఉంటుంది. అర్థమవుతుందా? పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా అప్పుడే క్రియేట్ అవుతుంది. అది లేకపోతే అందరు పోతున్నారు కదా. అందరూ రోజుకి ఎంతోమంది పోతారు కదా, సంవత్సరానికి శవాలు లేచినట్టే. అర్థం లేని పర్థం లేని ఎందుకు? మనం పోయిన తర్వాత కూడా మనకు గుర్తుంచుకుండే అంత ఏదో ఒకటి చేస్తేనే కదా మనం ఇంకా బతికే ఉంటాం. సో పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనేది అది. అట్లా బతకాలి. ఎట్లా పడితే అడ్డగోలుగానో, అంటే అవసరం లేని పద్ధతి లేకుండానో అవంతా టైం వేస్ట్. సో ఒక్క ఆలోచన మనసులో రావాలే కానీ మార్పు ఖచ్చితంగా వస్తుంది. అర్థమవుతుందా? సో అలా సెల్ఫ్గా ఆలోచించాలి. ఎవరో వచ్చి చెప్పరు, ఎవరో వచ్చి మనల్ని మార్చరు. కాకపోతే మనకంటూ మనం 24 గంటలు ఒక అర్ధగంట సమయాన్ని ఇచ్చి, అరే నా జీవితం ఏంది, నా అలవాట్లు ఏంది, నా ప్రవర్తన ఏంది, నా ఆలోచన ఏంది, నా ఉద్యోగం ఏంది, నా పని ఏంది, నా బిజినెస్ ఏంది, అన్నీ మన గురించి మనం ఒక అర్ధగంట కేటాయిస్తే మనలో ఏది అవసరం లేదో అది తీసేసుకోవచ్చు, ఏది అవసరమో అది యాడ్ చేసుకోవచ్చు. దానివల్ల మార్పు వస్తుంది. అంతేగాని అర్థం పర్థం లేని జీవితంలో ఎప్పుడు కూడా విలువ ఉండదు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. లైఫ్ని బాగా అధ్యయనం చేయాలి, సాధన చేయాలి. చాలా అద్భుతంగా అర్థం చేసుకుంటే తప్ప సాఫీగా ఒక మంచి ఒక ప్యారలల్గా ఒక బ్యాలెన్స్డ్గా జీవితాన్ని కొనసాగించలేం.